శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ నోట్లంత గప్పు గప్పుగా ఉందా అని ఏంది ఆ తోముడు అంత రొత్త రొత్తగా యా ఓ ఏ చెల్బే ఏం మాట్లాడుతున్నావు? ఒసేయ్ నేను నీ క్లాస్ పెట్టినే నాకు కొద్దిగా రెస్పెక్ట్ ఇవి నీ వల్ల బయట ఇజ్జతంతా పోతుంది. నువ్వేం బిగినావనరా క్లాస్లో? నువ్వేమన్నా క్లాస్ టాపర్ వారా? నా పేపర్లో చూసి రాసేటోడికి నీకు రెస్పెక్ట్ ఇచ్చడేందిరా? నీ పేపర్లో చూసినావు అంటే ఫెయిల్ అయినా, అదే పక్కన పేపర్లో చూసింటే ఎప్పుడో పాస్ అయ్యేటోని. నీ వల్ల అమ్మ నాన్న ముందు పర్వంతా పోతుంది. నువ్వు ఫాస్ట్ కావు నన్ను ఫాస్ట్ గా ఏం మంచివే చదువుకో, ఎగ్జామ్స్ గురించి మాట్లాడకు. అబ్బో సర్లే కానీ మన ప్లాన్స్ ఏంటి? అబ్బో నువ్వు సీఎం నేను పిఎం, మన ఇద్దరి కోసం రాష్ట్రపతి వెయిటింగ్ అక్కడ. సిగ్గులేదు. అరే బోండం, నీకు ఈ మధ్య బాగా ఎక్కువైతుందిరా. వస్తాయి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను బోండం అనొద్దని? మరేమనాలి? బజ్జీ అనాలనా? దీనమ్మా ఈ పాల నీళ్ళారా? వాడు కలిపేదే నీళ్ళు, మళ్ళీ దాంట్లో నువ్వు నీళ్ళు కలుపుకుంటావు, అది పాలని ఫీల్ అవుతావు. రే, నా పాలల్లా నేను నీళ్ళు కలుపుకుంటా, హార్లిక్స్ కలుపుకుంటా, బూస్ట్ కలుపుకుంటా. రే, ఆఖరికి కావాలంటే మురుకులు కూడా కలుపుకుంటారా? అసలు వాడెవడరా నా పాలలో నీళ్ళు కలపనికి? ఇవాళ వాడే మన టార్గెట్. వస్తే ఇంత రూడ్గున్నావేంటి? ఇట్లయితే నేను ఎవడు పెళ్లి చేసుకుంటాడే? అరే నీకు ఆల్రెడీ చెప్పినా కదరా నాకు కావాల్సిన వాడు ఎలా ఉండాలో. ప్రభాస్లా హైట్, మహేష్ బాబులా స్మార్ట్, సల్మాన్ ఖాన్లా కళ్ళ లేకపోయినా కానీ సంపూర్ణేష్ బాబులాగా డేర్ అండ్ డాష్. నా అందానికి మినిమం ఆ లెవెల్ ఉండాలి. అది అందమా మందమా? రే పంది నా కొడక, నా కోసం ఈ పాటికి ఎవడొకడు దిగే ఉంటాడరా. ఆపవేని సీరియల్ ఎలివేషన్స్. అరే బోండంగా ఇంకోసారి ఎక్కువ తక్కువ మాట్లాడినావనుకో ఆ పాలన మీదకొక నిన్ను తిత్తా. అరే పాలోడో వస్తున్నారు, పదరా పదా. వచ్చేది వాడేనా? వాడే వాడే. హాయ్రా మామా. హాయ్రా. ఏం సంగతి? చెప్పాలరా. అంత మంచేనా? బాయేరా. అయినా నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఓ తాగటోని కాదు తినటోని కాదు, ఎందుకు వచ్చినావు నాకు అర్థమవుతలేదు అసలు. అరే కంపెనీ ఇస్తే తీరాదురా. అయినా నేను కూడా ఎక్కువ తాగట్లేదు. కానీ ఏం సంగతి ఎట్లున్నది మన హైదరాబాద్? హైదరాబాద్ అంతా బాగానే ఉంది కానీ ఎప్పుడు వస్తావు హైదరాబాద్? ఎప్పుడు వస్తా అంటావు రావు? ఏం రావాలరా, నాకు ఇక్కడే మంచిగా ఉన్నది. నీకోసం కింద ఓనర్ అంటే వెయిట్ చేస్తుంది. ఊకోరా, అదంతా అప్పుడు ఇప్పుడు కాదు. మళ్ళీ ఊకు అడుగుతుంది ఎప్పుడు వస్తా ఎప్పుడు వస్తా. నా మైండ్ డిస్టర్బ్ చేయకు. సరే బాధ. ఏమ్రా టుంబు, ఏం సంగతి? ఈ మధ్యలో అసలు కనబడతలేవు. అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలా నన్ను టుమ్ము అనొద్దని? పోనీ లడ్డు. అరే నువ్వు ఈ రోజే వచ్చి నల్లడ్డనుడు, అసలు ఎవడివిరా నువ్వు? ఈడెవడో నేను తర్వాత చెప్తా కానీ నీ వెనకాలనే ఎప్పటికీ తోకుప్పుకుంటూ హచ్చుకుక్కలా తిరుగుతుంది చూడు, అదేది? అరే అది నీ మరదలైనంత మాత్రాన అది ఇది కుక్క అంటే మంచిగా ఉంటే చెప్తున్నా. మాకు తెలుసులేవా, ఏడున్నదిరా? అగో ఆడ పూలు తెంపుకుంటుంది. అరే ఇది ఎప్పటికీ మంది సొమ్ము తినుకుంటూనే ఉంటుంది. ఆ రైగా మారదా? రైగా ఓసేయ్. బావా వస్తన్నా. ఏంది బావ కథ? ఎవడీడు? వాడు నా ఫ్రెండ్ లేవే. ఫ్రెండా? ఏం చేస్తుంటావురా? బుక్స్ రాస్తుంటాడు. బుక్సా?
ఏది ఆను? ఉమ్? నేనేమైనా నీ సొమ్ములు అడిగానా ఆశలు రాసిమ్మన్నానా? ఆనం అంటే ఊ అంటావు ఆను. ఆ, అర్రే రే 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 నోట్లో ఏలు పెడితే కూడా కొరకలేనట్టున్నాడు మీ ఓడు. ఎట్లా బతుకుతాడో ఏందో. వాడు ఎట్లా బతుకుతా నీకెందుకే? సర్లే కానీ బావా, ఫ్రెండ్ వచ్చింది కదా, సినిమాకి పోదామా? నువ్వు తీసుకుపోతా అంటే పోదాం. నా దగ్గర పైసలు ఉంటే నేనే పోతా కానీ నిన్నెందుకు పిలుస్తా? చీ, ఎప్పుడైనా తీసుకుపోయినావానే? ఎప్పుడు మంది సొమ్ము మీద బతుకుడేనానే? ఇచ్చినావుతి లచ్చలు లచ్చలు. అవును, బుక్కులు రాస్తా అన్నావు కదా, ఏం బుక్కులు రాస్తుంటావు? స్వాతి బుక్కులా? ఆ. కాదండి, చిన్న చిన్న కథలు రాస్తుంటా. కథలు రాస్తుంటాడంట. మనమే ఊరంతా కథలు చెప్పి తిరుగుతూ ఉంటాం. సర్లే, నువ్వు పోయేలోపు 2-3 కథలు చెప్తాతి. వాడిని కథలు రాసుకోవాలి కానీ అదే పేపర్లతోని పార్కులు ఎంబడి పల్లీలు పుట్టినాలు అమ్ముకొని బతుకుతాడు. బావో సరే, నువ్వు ఏదో పని మీద ఉన్నట్టున్నావు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పోలోడు పిచ్చి పిచ్చి. ఎవర్రా ఈ అమ్మాయి బావా అంటుంది? అంటే పెళ్లి చేసుకుంటున్నావారా తనని? ఏ లేదురా, నాకు ఆల్రెడీ వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. ఆహాహా. ఈమె మరదలేరా, ఊరికే అట్లా అల్లరి చేస్తూ ఉంటాను. మరీ అల్లరి పిల్లలు ఎక్కున్నదిరా. అవునరా, బాగానే అల్లరి చేస్తుంది. దూకుడు ఎక్కువ. మీరైతే మొగుడు పిల్లలు లెక్క కొట్లాడుకుంటారు. ఒక అడసింహం రా బాబు, దాని సంగతి నీకు ఇంకా తెలియదు. అవునా? సచ్చిన కొడుకు నా సేట్లా వేడెక్కుతున్నాడు గుట్లీ. రేయ్ జుట్టు పిల్ల కూడా ఇవాళ నీ జుట్టు కత్తిరించని నీడికి వెళ్ళిపోయేదే లేదురా. ఏందే ఎవతివే నువ్వు? నా దొడ్డి కడకొచ్చి నా బకెట్ అంటాను. నిన్నుది అంటారా? నిన్నుది అంట. నాకు నాకు నీళ్ళు కలిపిన పాలు పోతావురా నువ్వు? అరే నీ అమ్మ భూమికి జానంలో నువ్వేందే కొంగేనట్టు బాగా కొడతాను పొట్టిదానా? రేయ్, నేను సర్పంచ్ అయిన మొదటి రోజు నిన్ను, ఈ బర్రెల్ని, ఈ కొట్టం మొత్తాన్ని రోలర్ ఎక్కి తొక్కిత్తరా. నువ్వు సర్పంచ్కి వెళ్తావానే? నేను చిన్న గ్లాసులలో పాలు ఊరంతా వంచిననుకో, తెల్లారి వెళ్తానే స్వీటు పాలకో వంచుతానే ఊరంతా. రేయ్, నువ్వు పాలకో వంచుకో, బర్రెబిడ వంచుకో, నాకేందిరా? నాకు మాత్రం నీళ్లు కలిపిన పాలు పోసినవనుకో. రే బోండం, చెప్పరా మన గురించి. అన్నా అది అసలు మంచిది కాదు, అది శంకినిది. నీ మంచికి చెప్తున్నా, అది చెప్పినట్టు. నువ్వు వర్రా ఆర్డర్ల బుడ్ర కావాలక దాని గురించి చెప్తాను. అరే నువ్వు నిన్ననే బర్రీన దుడపిల్లెక్క నిగనిగలు ఆడతాను రా. గీతురుంకాని గురించి అరా నువ్వు నాకు చెప్తాను. అరే ఏం మాట్లాడుతున్నావు? రేపటి నుంచి చెప్తాన్నా. నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూసిందే. నీ అవ్వ భూమికి జానలు లేవు, నువ్వు ఆగల్ల పడతావా అనే ఆడపిల్ల నువ్వున్నా. అరే, ఆ గౌడన్న ఫోన్ చేసిండు, చెట్టెక్కి నీకు పోతుండట. నేను ఆ కళ్ళు తీసుకొని ఆడ తాగుకుంటా కూర్చుంటా, నువ్వు వచ్చేసి. నువ్వు ఎట్లాగో తాగటోని కాదు, పీకటోని కాదు. సరేరా. సరే, నువ్వు రా, మరి వెళ్తున్నా నేను. మొత్తం చుట్టుద్దామా వంతోని కాదు, గొడవను వెళ్ళే పెట్టుద్దామా వంతోని కాదు, హై క్లాస్గా మస్తుగా బతికిద్దామా అంత పైసే లేదు, ఏం చేస్తాడసలు వాడంత వేరే టైప్. రొమాన్స్ పిహెచ్డి ప్రొఫెసర్ టైప్ వీడు, పులిహోరతో పూలను కలిపి మిక్సింగ్ చేసే టైప్ వీడు, ఫ్లర్టింగ్లు సరదాగా ఓ ఆస్కార్ తెచ్చే టైప్ వీడు. వందంతా క్లాసు వాడంతా ఊర క్లాసు, 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 వందంతా క్లాసు ఊర క్లాసు. వీడు సీదా రమ్మన్నాడు, రోడ్ ఇటు తిరిగింది, ఇటు ఒకటి ఉన్నది, ఇటు వాళ్ళు ఇప్పుడు ఏం చేద్దాం, ఇటైతే పోయి చూద్దాం. అలా నీళ్ళు వస్తానా, నేను తాగే కోటి రోజు పంపిస్తానే, అదే తాగాలి నువ్వు. బిందలు పోసి పంపిస్తానే నీకు. రే, తాగినోడివి తాగినట్టు చక్కగా ఇంటికి పోయి పండుకో. నడు. ఏందని ఇల్లు ఇంకోటి బిడ్డ, నిన్ను మలిసి శిఖల శివం లెక్క పెడతానే నీ అవ్వా. ఏంద్రా నీ అబ్బాయి ఎక్కువ మాట్లాడు. బా ఛీ, కంపు కొడతాంది. అసలు నానే నీకు ఏమన్నావే నువ్వు? నన్ను, నా బర్రెను, నా దొడ్డిని రోడ్లు పెట్టి తొక్కిస్తావా?
నీ అవ్వ సంపద విడ మరి. రే ఎక్కువ తక్కువ మాట్లాడినావనుకో రోకలు వంటతో నెత్తి వగలు కొడతా. కొడతావానే కొట్టే, నువ్వు కొట్టే నువ్వు అబ్బా, నువ్వు అసలు ఏమైంది? రాముడు ఈ అమ్మాయి కొంచెం దూరం ఉండు, పొట్టి మహా డేంజర్. అవును తమ్ముడు, నువ్వు పాలు తాగుతావా షాయ్ తాగుతావా? రెండు తాగుతానండి. నేను ఈ ఊర్లో పాలు పోసే పవన్ గాన్ని, నేను నీకు పాలు పోతా, నువ్వు మా ఇంటికి రా. వద్దు, నేనే మీ ఇంటికి వచ్చి పోతా. నేను మీ ఇంటికి వచ్చి తీసుకుంటా, మీరు ఓకే, వెళ్ళండి. చూసిన ఆడపట్టిదానా గిదే మర్యాద, చూసి నేర్చుకో. పోబే. తమ్ముడు దేనికి దూరంగా ఉండు. ఆయన నువ్వేంది వాడేం చెప్తే దానికి నువ్వు కొడుతున్నావు? అంటే తాయినోడు ఆయిందాలు బుక్తాను అంటాడు, మళ్ళీ మనం నోరులో నోరు పెట్టడం తప్పు కదా. సర్లే కానీ నువ్వేంది ఇటు వచ్చినావు? అంటే వేణుగాడు కళ్ళు మండవ వేయండు, ఆ దారి ఎత్తుకుంటూ వచ్చిన అంతే. నువ్వు కళ్ళు తాగుతావా? నేను తాగను, అంటే వానికి కంపెనీ ఇద్దామని. అబ్బబ్బబ్బబ్బా, తాగేటోడికి కంపెనీ ఇచ్చేంత గలీజ్ లత్కోర్ తుప్రాస్ పని ఇంకోటి లేదు. నాకు కూడా ఇష్టం ఉండదండి, ఫ్రెండ్ కదా పోదామని. సరే ఒక పని చెయ్యి, నూరికి కొత్త కదా, మా ఊరు అందాలు చూపిస్తారా? ఈ నైటా అండి? రే పొద్దున అందాలు పొద్దునవి, రాత్రి అందాలు రాత్రివి. ఆయన రైటర్ అంటున్నావు, ఆ మాత్రం తెలియదా? తెలుసు తెలుసు. నీకేమైనా పని ఉందా? లేదు. పద. సరే పదండి. మీరు చెప్పినట్టు మీ ఊరి నైట్ అందాలు చాలా బాగున్నాయండి, మీలాగే. ఆహా, రైటర్ బయటికి వస్తాను. నాకు ఎప్పటి నుంచో ఇలాంటి ప్లేస్లో కూర్చొని రాయాలని కోరిక అండి. ఏం రాస్తావురా, ఈ చల్ల గాలికి ఇక్కడ సాపేసుకుని అనుకుంటే మస్తు నిద్ర వస్తుందిరా. ఆయన ఏముందిరా మీ హైదరాబాద్లో, ఊరికే హైదరాబాద్ హైదరాబాద్ అంటారు. అప్పుడప్పుడు ఇట్లా ఊర్లోకి రావాలి, నేచర్ని ఎంజాయ్ చేయాలి. 4 గోడల మధ్యలో ఉంటా అదే జీవితం అనుకుంటున్నారా మీరు? అది కాదురా, ఇక్కడ నలుగురు మధ్య బతుకుతున్నాం చూడు, అది జీవితం అంటే. అర్థమవుతుందా? మీరేం చెప్పినా బాగుంటుందండి. అయినా నువ్వు రైటర్ కదరా, ఈ చల్ల గాలికి చల్లగా నా మీద ఒక కవిత రాయరా. అంటే ఇప్పటికిప్పుడు అంటే వద్దులే, గూగుల్లో పెడితే 100 వస్తాయి. మీరు రైటర్ని బాగా హర్ట్ చేస్తున్నారండి. బొక్కలే. సర్లే కానీ వచ్చే ఎలక్షన్లో నేను సర్పంచ్ నిలబడతానా, నీ ఓటు నాకే వేయాలి, సరేనా? నేను మీ ఊరు కాదు కదండి. అరే హౌలే, దొంగోట్రా బై, అది కూడా తెలియదా నీకు? ఏ కాలంలో పుట్టినవరా నువ్వు? రిగ్గింగ్ జరుగుతుంది, అంతా మనోళ్ళే, నేను చూసుకుంటుంది. మీరు ఓటు ఏమంటే మీకే ఓటేస్తానండి. సర్లే కానీ లేట్ అవుతాను, పోదాంపా. మా బావగాడు తాగేసి తాళాలో వండుకొని ఉంటాడు, మూసుకోబోదు. అవునవును. ఒక్క నిమిషం అండి, నేను ఎప్పటి నుండో ఒక తరస్తున్నా అండి, దానికి ఇంతవరకు క్లైమాక్స్ రాలేదు. మీరు ఈ ప్లేస్లో తీసుకొని రావడం, మీరు మాట్లాడడం నాతో, దానివల్ల ఆ కథ క్లైమాక్స్ వచ్చిందండి. చెప్పినా కదరా పోయేలోపు 4 కథలు చెప్తా అని. నడు. థ్యాంక్స్ అండి. పద పోదాం. పట్టుకోండి. మామని తీసుకొని వెళ్ళిపోయి పడుకోబెడతా, ఎంత అయిందో. అబ్బా, ఇక్కడనే పడ ఉండాలి. ఎక్కడ పడ్డది? ఎక్కడ లేదు. ఎక్కడ పడి ఉండొచ్చు? ఈడ పడిపోయింది. ఈ పెండల్ గిట్లా పడిపోయిందా? ఏది ఏది ఏది? అబ్బా, నడుము నొప్పి లేస్తుంది. ఏంటి భయ్యా, ఏం వెతుకుతున్నావు? భయ్యా, నా 2 రూపాయలు కింద పడిపోయింది భయ్యా. 2 రూపాయల కోసం వెతుకుతారా భయ్యా? భయ్యా నీకు అర్థం కాదు భయ్యా, 2 రూపాయలు ఇవ్వకపోతే దాన్ని ఆసంకున్నట్టు చేస్తుంది. అది పెద్ద గయ్యాలి గంప రాక్షసి భయ్యా. సరే భయ్యా, నేను కూడా ఎతుకుతా. ఎదుగు భయ్యా ప్లీజ్, ఏమనుకో. సరే. ఎడబడేసి ఉంటాడు వీడు లడ్డుగాడు. ఇక్కడ ఇది కాదు, ఇక్కడ అది కూడా కాదే. ఇది ఎడబడేసింది ఏందో మరి 2 రూపాయల కోసం. భయ్యా ఇక్కడనే కదా నువ్వు తిరిగింది? అవును భయ్యా. భయ్యా ఈ సరౌండింగ్ నేనా భయ్యా పోయింది? అవును భయ్యా.
ఇదేంది టైం కంటే అసలు ఢిల్లీ ఇక్కడ దూరంలో ఉంది. భయ్యా ఏమనుకోతే ఇది రాక్షసికి ఇస్తావా భయ్యా? అసలు ఇదేంటి భయ్యా? క్వశ్చన్స్ అడగండి భయ్యా, ప్లీజ్ భయ్యా, అర్థం చేసుకోండి, ఇచ్చేయండి ప్లీజ్ ప్లీజ్. సరే భయ్యా. ఇంటికి వెళ్ళి సర్ఫ్ పెట్టుకొని ఉతుక్కుందాం. ఏమండి? ఏందిరా నువ్వు వచ్చినావు? ఒక్క నిమిషం ఈడనే ఉండు, ఇప్పుడే వస్తా. ఆ లడ్డుగాడేట్రా నిన్ను పంపిండు? తనకేదో పర్సనల్ ప్రాబ్లం ఉందని నన్ను పంపాడండి. టాబ్లెట్లు ఏడివిరా? అయినా వాడికి నేను టాబ్లెట్ తెమ్మని చెప్పలే కదా. ఏంది కథ? పీరియడ్స్ టైంలో లేడీస్కి పెయిన్ ఉంటుందని నేనే తెచ్చానండి. నీకు ఇవన్నీ ఎట్లా తెలుసురా? లవర్ ఉన్నదారా? చెప్పనే లేదు. అంటే నాకు లవర్ లేదండి. మా ఫ్రెండ్స్ వాళ్ళ లవర్స్కి పీరియడ్స్ టైంలో ఏం చేస్తారో తెలుసుకొని చేశానండి. కథలు రాసేటోడి కథలు బాగానే చెప్తాను. నేను చెప్పేది నిజమండి. కాకుంటే మీకు పీరియడ్స్ కదండి, మీరు మూడ్ సింగ్స్లో అలా మాట్లాడుతున్నారు. రే ఇడేముంటుందో తెలుసా? మొగుని మాటలు అస్సలు నమ్మద్దు. రోతన కొడుకులు ఉంటారు, అర్థమవుతుందా? అంటే మీరు చెప్తే అర్థమవుతుందండి. ఇప్పుడు మీకు అంతా ఓకే కదండి? నీకైతే సెట్ అవుతుందిలే. ఆ కొనుక్కేది వేయండి, నేను వెళ్ళిపోతా. చదువు. సరే అండి. ఐషు గారు, ఐషు గారు, గార్లు బూర్లు ఎందుకులే కానీ నువ్వేంది మళ్ళీ వచ్చినావు? అంటే లేడీస్కి పీరియడ్స్ టైంలో క్రేవింగ్స్ వస్తాయంటారు కదా, మీకు కూడా ఏమైనా క్రేవింగ్స్ వచ్చాయని ఈ చాక్లెట్ తీసుకొచ్చానండి. బాగానే సెకలున్నాయిరా నీలా. రే నాకేం పెద్ద రోగం రాలే. ప్రతి నెల అందరు ఆడాలకు వచ్చినట్టు నాకు కూడా చిన్న ప్రాబ్లం వచ్చింది అంతే. పెద్ద రోగమేం రాలే, ఏదో పెద్ద రోగం వచ్చినట్టు. ఈ చాక్లెట్లు, ఫ్రూట్లు, పాలు, బ్రెడ్ ప్యాకెట్లు, సూదులు, మందులు తీసుకురాకు, అర్థమవుతుందా? అంటే మీరు లోపల ఒకటి దాచుకొని బయట కూడా మాట్లాడుతున్నారండి. కోర్స్ నేను కూడా అలానే, అందుకనే మిమ్మల్ని చూడాలని మీతో మాట్లాడాలని వచ్చేసాను. అరే అద్దం ముందు నుంచుంటే నా ముఖం నాకే నచ్చదు. తార్ రోడ్డు మీద డబ్బా పెట్టి గీకినట్టు ఉంటుంది నా గొంతు. నాలో ఏం నచ్చిందిరా నీకు? అంటే నచ్చడం అంటే అది ఇది కాదండి, మీరు మాట్లాడితే బాగుంటుంది, వినాలనిపిస్తుంది. రే నువ్వు నాతో ఇలా మాట్లాడేది ఈ ఊరోడు ఎవడైనా చూసిండు అనుకో, నీకు నాకు మధ్య ఏదో ఉందని ఊరంతా కోడే కూతుంది. వీడి నుంచి లగాయించు. సరే అండి, మీకేమన్నా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయండి. అరే బొగ్గా, కాల్ చేయాలంటే నెంబర్ ఉండాలి కదా. తీసుకోండి. బొక్కలే, నువ్వే నా నెంబర్ తీసుకో. సరే అండి, చెప్పండి. 987-654-3210. సరే అండి, నడు. ఓకే. అరే బండాపురా, ఎందుకురా? మీ మరదల దగ్గర పోతున్నాం కదరా, వట్టి చేతులతో పోతే ఏం బాగుంటుంది, థమ్స్అప్ తీసుకుపోదాం. తెస్తుండు. సరే కానీ నా మరదలకి నేనే ఎప్పుడేమీ వేయలేదు, వీడేంది ఓవర్ చేస్తుండు. నా
నమ్మకు నమ్మకు ఆడలలో నీ ప్రేమలను నమ్మినవంటే కురిసిపోతావు రాను. తీరబండి. తెస్తాను. పోనీరా. ఈరోజు ఏంటి ప్లాన్స్? ఎప్పుడు ప్లాన్స్ అయినారా? ఇవాళ కాస్త చిల్లవు. అబ్బో నువ్వు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ, మళ్ళీ రెస్టులు చిల్లులు నీకు. అవన్నీ నీకు అర్థం కావాలా బోండం. నువ్వు బోనా మనకి. ఇగో నువ్వు కనిచ్చిన షర్ట్ వేసుకొని తిరుగుతుంటే బయట టెంట్ హౌస్ అని అవమానిస్తున్నారే. మన ఇంటికి పరదాలు ఉన్నాయి కదా, ఈసారి వాడితో కుట్టితీ. ఇట్లయితే కాదు కానీ ఈసారి నీకు తెలియకుండా షాపింగ్కి వెళ్తా, నాకు నచ్చిన షర్ట్ కొనుక్కుంటా. అది బోండం. నువ్వు ఎంత షాపింగ్ చేసినా, ఎన్ని బట్టలు కొన్నా, నీ మొహం ఏడ్చినట్టే ఉంటుందిరా. వీడేంది థమ్స్అప్ పట్టుకొస్తున్నాడు? ఆడంతేలేరా, ఆడ పెద్ద హవలేగాడు. టుమ్మగాడు ఎన్నే ఉన్నాడు కదా. ఏంటిదే? హాయ్ అండి. ఏంది భయ్య థమ్స్అప్ నాకా? అరే టుంబు ఆగురా, ఆగడు పడకు, ఇది మనందరికి. పట్టండి పోస్తా. ముందు తనకి ఇవ్వండి భయ్య. ఓకే భయ్యా. కన్ఫామ్గా ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇది నాకేనా భయ్యా? మీకు కాదు, మావానికి ఇవ్వండి. సరే భయ్యా. ఇటు ఇవ్వరా, మొత్తం వాడికే పోయి. ఇదేనా నాకేనా భయ్యా? మీకు కాదు భయ్య, నాకు. మీకు గ్లాస్ సరిపోదు భయ్య, దీంతోనే తాగండి. థ్యాంక్ యూ భయ్యా. తాగురా టుంబు, పండగ చేసుకో. ఓకే. చల్లగున్నదా అండి? ఉన్నది. అయినా నువ్వేందే ఆ పాలంతో నీకేం లొల్లి? ఏ ఒక్క బావా, నీకు తెలియదు, అదంతా పెద్ద సెటిల్మెంట్. అయినా నాకు నేను వచ్చిన కోపానికి వాని పాటికి బుందల గడ్డలో బుంద పెడతాను. చీ నువ్వు నీ వాళ్ళకము నీ మాటలు అంత రోతగా ఏందే నువ్వు వచ్చి. అరే తనేమేంత రోత కాదురా, తను మాట్లాడితే బాగానే ఉంటుంది. అవునా భయ్యా, నువ్వు క్వార్టర్ అంత థమ్స్అప్ ఇచ్చిన వాడు నేనేం అంటలేదు. ఇది మాట్లాడుతానే కుక్కలు మరిగినట్టు ఉంటుంది. దీని మాటలు ఎట్లా నచ్చినాయి భయ్యా? అరే బోండం, మీటర్ ఎక్కువైతుంది, కత్తిరిత్తా. చీ ఏం మాటలే అవి, నోటికి ఎంత వస్తుందో మాట్లాడేనా? ఏ ఊకో బావా, సర్లే కానీ నాకు స్కూటీ ఎప్పుడు నేర్పిస్తావు? ఎన్నిసార్లు నేర్పియాలా నీకు స్కూటీ? నేర్పించిన ప్రతిసారి కింద పడేస్తావు. నేనేదో తాయి కింద పడేసినాను మాయ అనుకుంటాడు. నాకు ఇంట్లో తిట్లు, నేను నేర్పియను పో. నేను నేర్పిస్తానులేండి. నిజంగానా? నిజంగా నేర్పిస్తా భయ్యా. ఈ భూమి మీద ఎవరికైనా బండి నేర్పించచ్చు, కానీ దీనికి నేర్పినావు అనుకో నీ బండి పోతే ఇంకోటి ప్రాణం కూడా పోతే. అవునరా, అది మాత్రం కరెక్ట్. కట్ చేస్తా. అబ్బో సరేనే, నాకు లేట్ అవుతుంది, కొంచెం పని ఉంది, పొలం దగ్గర పోయే పని. నేను వెళ్తున్నా ఇక. బాయ్. బాయ్. బాయ్ అండి. బాయ్. బాయ్ బాయ్ పోయిగా. అసలు వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు, ఎందుకు పోతా అంటారు. సగం ఇచ్చిండ్రు, మొత్తం వచ్చినా అయిపో. ఏంటండి మీరు కాల్ చేసి మరీ రమ్మన్నారు? ఏం లేదు, ఊరికే చల్లగాలికి మాట్లాడదామని. ఏమైనా పని ఉందా? అంటే రేపు ఊరు వెళ్దామని బ్యాగ్ చదువుకుంటున్నా. చెప్పనే లేదు. అంటే రేపు ఊరు వెళ్ళేటప్పుడు టైం ఉంటుంది కదా, అప్పుడు చెప్దాం అనుకున్నాను. మొత్తానికి వదిలేసి వెళ్ళిపోతున్నావు అన్నమాట. ఎవరినండి? అదే ఈ ఊరిని, నీ ఫ్రెండ్స్ని. అంటే కొన్ని రోజులు ఉన్నాను కదండి, మిస్ అయిన ఫీలింగ్స్ వస్తాయి కదా. సర్లే వెళ్ళు, వర్క్ ఉందంటున్నావు కదా. సరే అండి. మీకు విషయం చెప్దాం అనుకుంటానండి. చెప్పు. అంటే మా బెస్ట్ ఫ్రెండ్ వేణుగాడు ఒక్కడే అండి.
ఫ్రెండ్స్లో. లేడీస్లో కనీసం ఫ్రెండ్ కూడా ఎవరు లేరు. కానీ ఇక్కడికి వచ్చాక ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరికిందండి. అది మీరే. మీరు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా, ఏ పని మీద వచ్చినా ఖచ్చితంగా నాకు కాల్ చేయండి. దగ్గరుండి సరే మీ పనులన్నీ నేను చూసుకుంటాను. ఇంకొకటి, మీకు ఎప్పుడు మనీ అవసరం వచ్చినా సరే ఖచ్చితంగా నాకే కాల్ చేయండి, సరేనా? ఓకే, బాయ్ అండి. గుడ్ నైట్ అండి. బాయ్. ఏ చల్, వీడి కోసం ఏడ్చుడేందే? అయినా నువ్వెవరు? ఐషు. వీడి కోసం ఐషు లెక్క కరుగుడేందే? పిల్లి పుణ్య లెక్క తయారైనావు. ఎవరు నువ్వు? సింహం. ఇక్కడ పువ్వు దీని పందంప. అయినా మనకు కావాల్సిన క్వాలిటీస్లో ఒక్కటి కూడా లేదు ఇలా. వీడి కోసమానే ఏ చల్. రే, ఏ అమ్మాయికైనా ప్రొటెక్షన్ ఇచ్చేటోడు, కేరింగ్ ఇచ్చేటోడు కావాలి. నేనేదో ప్రభాస్, మహేష్ బాబు, సల్మాన్ కావాలనుకున్నా, కానీ అవన్నీ కోరికలు అంతే. కానీ నువ్వు ప్రొటెక్షన్ ఇచ్చినావు, కేరింగ్ ఇచ్చినావు. నాకు పీరియడ్స్ అయితే ప్యాడ్స్ తెచ్చిచ్చినావు, అడగకుండానే టాబ్లెట్స్ తెచ్చినావు. సాయంత్రం పూట హాస్పిటల్లో పేషెంట్లకి చాక్లెట్ తెచ్చిచ్చినావు. నాకు స్కూటీ రాదని అందరూ ఏడిపిస్తూ ఉంటే దగ్గరుండి నేర్పించి ధైర్యం ఇచ్చినావు. ఒక తాగుబోతోడు నా ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తా అంటే నువ్వు వచ్చి మంచిగా హ్యాండిల్ చేసినావు. ఇందాక కూడా ఏమున్నా నువ్వు ఉంటావని భరోసా ఇచ్చినావు. ఇచ్చేసిన పోరా ఈ ఆయుషుని, నీకు ఇచ్చేసిన. సరే అండి. మా ఫ్రెండు, అదే మీ బావకి తెలిసిందంటే ఏ బొక్కలే, నేను చూసుకుంటుంది. సరే అండి. ఏ అండి గిండి ఏందిరా అసగిసాను? అంటే మీరంటే మాసు, నేను క్యూట్ కదండి.